సార్ ఇప్పుడు శివరాత్రి సందర్భంగా 1000 స్తంభాల గుడిలో చాలా అద్భుతంగా ఏర్పాట్లు జరిగాయి అవుతుంది. 1000 స్తంభాల గుడి అనగానే వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ వచ్చింది దానికి. చాలా గొప్ప విషయం అది. ప్రపంచంలో ఉన్న టూరిస్టులంతా అక్కడికి వస్తారు. అయితే దానికి ప్రపంచంలో ఆ! దానికోసం కేసీఆర్‌కి ఇంత స్టేటస్ వచ్చింది కదా! కొంత డబ్బు బడ్జెట్ కేటాయించమంటే ఒక్క రూపాయి కేటాయించల. ఇంకొక పక్కేమో యాదాద్రి కోసం దాదాపుగా ఒక 1200 కోట్ల రూపాయలు కేటాయించి అక్కడ చుట్టుపక్కల భూములు వాల్యూ పెంచుకోవడానికి. ఎలా చూడాలంటారు దీనికి? ఇదంతా బిజినెస్‌గా మారింది. కేసీఆర్‌కి ఈ యాగాలు ఇవన్నీ చేసి ఇవన్నీ కేసీఆర్‌కి ఏదో భక్తి ఉన్నట్టు కేసీఆర్ ఏదో భక్తుడిగా ఒక ప్రాజెక్ట్ చేసుకుని అంతే కానీ ఆడ భక్తుడిగా నాస్తికుడి కంటే కూడా దీనం. ఎందుకంటే 1000 స్తంభాల గుడి ప్రాచీన గుడి. అంతటువంటి వరల్డ్ హెరిటేజ్ స్టాటస్ దొరికినప్పటికి కూడా దాన్ని డెవలప్ చేయలేదు. ఈయన కేసీఆర్ ఒక అసమర్థతోటి. కేసీఆర్ ఒక అసమర్థుడు అంటే అంతకంటే కూడా దళితుడు అసమర్థుడు కిషన్ రెడ్డి. నువ్వు పర్యాటక శాఖ మంత్రి ఉన్నావు, నువ్వు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి డెవలప్ చేయాలా, రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలా. నీకు అది శాత కాదు కదా. నీకు రెండా ముండా అంటే కూడా నువ్వు సిగ్గు లేకుండా గమ్మునుంటావు. అలాంటి వాడు నువ్వు ఒక అసమర్థుడు, ఒక చేతగానుడు ఇద్దరు కలిసి 1000 స్తంభాల గుడి యొక్క స్టేటస్ని 1000 స్తంభాల గుడిని అభివృద్ధి కాకుండా చూశారు. ఇక అదేవిధంగా ఈరోజు ఆ యాదగిరి గుట్ట ఉన్నదాన్ని మొన్న చిన్నజీఆర్ స్వామితో దోస్తీ ఉండే అప్పుడు ఏమైపోయింది, మొత్తం ఈ తెలంగాణ వాసన నచ్చేది కాదు, మొత్తం ఆంధ్ర వాసన నచ్చేది అప్పుడు ఆయనకి. అప్పుడు యాదగిరి గుట్టను యాదాద్రి చేసిండు. మళ్ళీ ఇద్దరికి ఏమైందో ఇద్దరు కేసులాడుకొని అటుపోయింది ఇటుపోయింది. తర్వాత గమ్మున ప్రైమ్ మినిస్టర్ని కూడా పిలుస్తావు, భవ్యంగా చేస్తా, తిరుపతి కంటే గ్రాండ్గా చేస్తాను. ఒక్కడు పోయి కొబ్బరికాయ కొట్టి ఓపెన్ చేసి వచ్చేసాడు. చలో రేపటి నుంచి పోను యాదగిరిగుట్ట షురు అయిందని. అంటే ఒక చిన్నపిల్లాడు ఏ విధంగా చేస్తాడు ఆ విధంగా ఒక తుగ్లక్ పరిపాలన కొనసాగింది. యాదగిరిగుట్ట భక్తితో చేసింది కాదు, అదొక టూరిజం ప్లేస్గా చేసి చుట్టుముట్టున్నటువంటి అని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడానికి, తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు వ్యాపారం చేయడానికి అది యాదగిరిగుట్టను డెవలప్ చేశారు. ఆ డెవలప్ చేసిన యాదగిరిగుట్ట ఏ విధంగా ఉంది, పాత గుడిలో ఉన్నటువంటి ఆ కళ మొత్తం ఈరోజు లేదు. ఒక సినిమా సెట్టింగ్, ఒక బాహుబలి సెట్టింగ్ లాగా ఉంది. ఆ రోజు గుడికి పోతే ఆ ఫీలింగ్ రావట్లేదు. ఒక మనం ప్రాచీన గుడికి వచ్చినాము, ఒక ప్రాముఖ్యత ఉన్నటువంటి గుడికి వచ్చినట్టు ఫీలింగ్. 1000 స్తంభాల గుడికి కనుక బడ్జెట్ ఇచ్చి ఉంటే ఈరోజు ఎంత ప్రపంచవ్యాప్తంగా దాని ఇంపార్టెంట్ పెరిగేది. 1000 స్తంభాల గుడి ఉంది, రామప్ప గుడి ఉంది, సమ్మక్క సారక్క ఇప్పుడు ఉంది. వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ వచ్చింది కాబట్టి ట్యాగ్ ఉంటుంది. ఆ ట్యాగ్ పట్టుకుని వస్తారు వాళ్ళు ఎవరైనా టూరిస్టులు అక్కడికి వస్తారు కాబట్టి ఆ బడ్జెట్ కనుక కొంత ఇచ్చి ఉంటే బాగుండేది. అంటే ఇప్పుడు శివరాత్రి సందర్భంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి రాష్ట్రాన్ని డెవలప్ చేసే ఒక చిత్తశుద్ధి లేకుండే, తమ ఖజానాను డెవలప్ చేసుకోవడం, తన జోబులు నింపుకోవడం పైన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే. అందుకే ఈరోజు తెలంగాణ ఈ గతి అంటే పట్టింది. శివరాత్రి అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత మొత్తం ప్రపంచమంతా తెలుసుకునే అవకాశం ఉండేది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు అక్కడ కనుక చేసి రావణాసురుడు ఒక రాక్షసుడు, రాక్షస పరిపాలన కొనసాగింది, అయిపోయింది, రాక్షస సంహారం అయిపోయింది. అప్పుడు ఇప్పుడు కూడా ఈ ఒక రాక్షసుడు పోయిండు, కాసిం రజ్వీ పోయిండు, కాలు ఇరిపోయింది, మంచం మీద పండుకుని అట్టుపోయింది. అది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా చిత్తశుద్ధితోటి, దేవుని మీద భక్తితోటి, ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు పనిచేస్తుందని ఆలోచిస్తాం. హోప్ ఇట్ విల్ డూ బెటర్ దెన్ ప్రీవియస్ గవర్నమెంట్.